హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1546కి అందరికీ స్వాగతం. సో ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి నుంచి చూస్తే మనకి గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ సిరీస్లో మనకి ప్రత్యేకించి వీళ్ళు ఫొటోస్కి సంబంధించిన ఎడిటింగ్ టూల్స్ని అయితే తీసుకొస్తూ ఉంటారు కదా. రీసెంట్గా మనకి పిక్సెల్ 8 సిరీస్లో మ్యాజిక్ ఎడిటర్ అని చెప్పి ఒక ఫీచర్ని అయితే తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఈ ఫీచర్ని గూగుల్ ఫొటోస్ ద్వారా సో మరికొన్ని డివైసెస్కి, అంటే నాన్ పిక్సెల్ డివైసెస్ ఏవైతే ఉంటాయో వాటికైతే రోల్ అవుట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. దీని ద్వారా మీకు మ్యాజిక్ ఎరేజర్ వస్తుంది, అది ఎంత ముందు ఉన్నట్టుంది, అన్బ్లర్ ఉంటుంది, పోర్ట్రైట్ బ్లర్, పోర్ట్రైట్ లైట్, స్కై సజెషన్స్, కలర్ పాప్, హెచ్డిఆర్ ఎఫెక్ట్స్, సినిమాటిక్ ఫొటోస్, స్టైల్ ఇన్ కాలేజ్ ఎడిటర్, వీడియో ఎఫెక్ట్స్. సో ఇవైతే మీకు ఈ ఫీచర్ ద్వారా అయితే వస్తాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ వాచ్ FE ఇమేజెస్ అయితే ఇప్పుడు మనకి లీక్ అయినాయి అనమాట. దీని ప్రకారం మనకి వాచ్ ఎలా ఉంటుందని ఒక ఐడియా అయితే వస్తుంది. ఈ వాచ్ చూస్తుంటే మనకి సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 4 ఉంది కదా, సో అటువంటి డిజైన్ అయితే కనిపిస్తుంది. ఈ వాచ్ 4ని మనకి 2021లో తీసుకొచ్చారు. సో అదే వాచ్ని ఇప్పుడు మళ్ళీ వీళ్ళు రీబ్రాండ్ చేసి వాచ్ FE పేరు మీద తీసుకొస్తున్నారని అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇందులోని స్పెసిఫికేషన్ కూడా ఇంచుమించు అలాగే ఉన్నాయి. 1.2 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉంటుంది, సర్క్యులర్ డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. అలాగే ఎక్సినోస్ W920 డ్యూయల్ కోర్ చిప్ సెట్ని అయితే ఇందులో యూజ్ చేయబోతున్నారు. ఇక ర్యామ్ చూస్తే 1.5 GB ఉంటుంది, స్టోరేజ్ చూస్తే 8 GB అయితే స్టోరేజ్ ఉంటుంది. మనకి వాచ్ 7 సిరీస్ మనకి జూలై నెలలో అయితే లాంచ్ చేయబోతున్నారు. అన్ప్యాకెడ్ ఈవెంట్ ద్వారా 12వ తారీఖున లాంచ్ చేయబోతున్నారు. అప్పుడైతే మనం ఈ వాచ్ని అయితే చూడొచ్చు. మేబీ అప్పుడే లాంచ్ చేయొచ్చు అనుకుంటున్నాను. కొన్ని లీక్స్ అయితే మనకి ఈ మంత్ అంటున్నాయి, కానీ నేనైతే ఈ మంత్ వస్తుందని అనుకోవట్లేదు. ఇక ఈ వాచ్ ప్రైస్ చూస్తే మనకి అండర్ 20,000 అయితే ఉంటుందంట. సో ఎవరైతే వాచ్ 4 వాడుతున్నారో వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం కూడా అయితే ఉండదు. మేబీ నేను అనుకోవడం ఆ ఓల్డ్ స్టాక్ మిగిలిపోయి ఉంటుంది, దాన్ని ఇప్పుడు ఇలా అయితే కొట్టేస్తున్నారు అనుకుంటున్నాను. అలాగే మనకి వీళ్ళు బడ్స్ని కూడా తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే కదా. బడ్స్ 3 అండ్ బడ్స్ 3 Pro ఈ రెండింటిని కూడా అయితే తీసుకురాబోతున్నారు. యాక్చువల్గా ఇప్పటి వరకు వీళ్ళు బడ్స్లో ఏదో శాంసంగ్కే అంటే వాళ్ళ బ్రాండ్ అంటే కొంచెం యూనిక్గా కనబడాలి, అందరు తీసుకొచ్చే బడ్స్ లాగా ఉండకూడదు అని చెప్పేసి వీళ్ళు ఏదో డిఫరెంట్గా అయితే ట్రై చేసుకుంటూ వచ్చారు. ఇంతకుముందు చిక్కుడు గింజలు బీన్స్ ఏదో మొత్తానికి బడ్స్ని కూడా తీసుకొచ్చారు కదా. సో ఇలాగ ఏదో చేసుకుంటూ వచ్చారు, కానీ అనుకున్నంత సక్సెస్ అయితే సాధించలేదు. మళ్ళీ అటు తిరిగి మొత్తానికి యాపిల్ ఎయిర్ పాడ్స్ ఉన్నాయి కదా, సో అటువంటి డిజైన్స్లో అయితే తీసుకురాబోతున్నట్టుగా శాంసంగ్ మెంబర్స్ ఆ యాప్లో అయితే ఈ బడ్స్ స్పాట్ అయినాయి అనమాట. అంటే వీటికి సంబంధించి మనం పేరు చేసేటప్పుడు కనిపిస్తాయి కదా ఐకాన్స్, సో అవైతే స్పాట్ అయినాయి. చూడడానికి మనకి ఎయిర్ పాడ్స్ ప్రో ఉన్నాయి కదా, ఆ టైప్లో అయితే మనకి డిజైన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకి బడ్స్ 3 అండ్ బడ్స్ 3 Pro ఈ రెండు కనిపిస్తున్నాయి. ఇది కాకుండా వాచ్ 7 అలాగే గెలాక్సీ రింగ్, బడ్స్ FE కూడా ఇక్కడైతే కనిపిస్తున్నాయి. బడ్స్ FE చూస్తుంటే డిజైను గతంలో వీళ్ళు తీసుకొచ్చిన డిజైన్ ఉంది కదా, సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ డిజైన్, అదే డిజైన్లో అయితే తీసుకురాబోతున్నారు. బట్ ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఇన్ఫినిక్స్ నోట్ 40 5G ఈ మంత్ 21వ తారీఖున ఈ మొబైల్ని అయితే ఇన్ఫినిక్స్ లాంచ్ చేయబోతుంది. యాక్చువల్గా ఈ మొబైల్ని వీళ్ళు ఫిలిపైన్స్లో అనుకుంటా లాంచ్ అయితే చేశారు, దాన్ని ఇప్పుడైతే మన ఇండియాలో తీసుకొస్తున్నారు. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. 6.8 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటే ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇక 5000 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, అలాగే 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్ వస్తుంది. నేను అనుకుంటే ఈ మొబైల్ అండర్ 20,000లో అయితే తీసుకొస్తారు. వీళ్ళు హైలైట్ చేసేది అయితే ఇక్కడ ఈ వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఉందో ఛార్జింగ్, ఇది ఒకసారి మ్యాక్సేఫ్ లాగా తీసుకొచ్చారు వీళ్ళు కూడా, యాపిల్ తీసుకొచ్చినట్టుగా. దాన్నే వీళ్ళు హైలైట్ చేసి అండర్ 20,000 ఆ సెగ్మెంట్లో అయితే దీన్ని సేల్ చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ నుంచి రియల్మీ బడ్స్ ఎయిర్ 6 Pro, ఎయిర్ 5 Proకి సక్సెసర్ అని చెప్పొచ్చు. సో దీన్ని అయితే ఇప్పుడు రియల్మీ టీచ్ చేయడం స్టార్ట్ చేసింది. ఈ నెల 20వ తారీఖున మనకి రియల్మీ GT6 మొబైల్ లాంచ్ చేయబోతుంది కదా, ఆ మొబైల్తో పాటు ఈ బడ్స్ని కూడా అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా సో వీళ్ళైతే టీచ్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇందులో మనకి 11mm బేస్ డ్రైవర్ అయితే ఉంటుంది, 6mm ట్విట్టర్స్ అయితే ఉంటాయి. ఇక అలాగే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో వస్తాయి, 360 స్పేషియల్ ఆడియో సపోర్ట్ చేస్తుంది అంటున్నారు. అలాగే 10 minutes ఛార్జ్ చేసామంటే 7 hours వరకు ప్లేబ్యాక్ టైం అయితే ఇస్తుంది అంటున్నారు. ఇక అలాగే IP55 రేటింగ్ అయితే ఉంటుంది. ఈ వీటి ప్రైస్ వచ్చేసరికి అండర్ 6,000లో తీసుకొస్తా అంటున్నారు. లాస్ట్ టైం వీళ్ళు వచ్చేసరికి 5 Proని 5,000కి ఏమో తీసుకొచ్చి 500 ఏమో డిస్కౌంట్ ఇచ్చారు, అంటే 4,500కి అలాగైతే తీసుకొచ్చారు. మేబీ ఇది కూడా ఇంచుమించు అదే ప్రైస్లో అయితే తీసుకొస్తారు, అండర్ 5,000లోనే తీసుకొస్తారు అనుకుంటున్నాను. వీటికి సంబంధించిన అన్బాక్సింగ్ మన ఛానల్లో అయితే ఉంటుంది. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి తెలిసిందే కదా, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఇప్పుడే ఒక లైక్ అయితే చేయండి. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి ఇన్ఫినిక్స్ నుంచే ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ అనే ఒక మొబైల్ ఇప్పుడు మనకి FCCలో అయితే స్పాట్ అయింది. ఇన్ఫినిక్స్ నుండి రాబోయే క్లైమ్ షెల్ మొబైల్ అనమాట ఇది. సామ్సంగ్ గెలాక్సీ ఫ్లిప్ ఉంది కదా, అటువంటి డిజైన్లో అయితే ఈ మొబైల్ని వీళ్ళు తీసుకురాబోతున్నారు. 8 GB ర్యామ్, 512 GB ఇంటర్నల్ స్టోరేజ్, అలాగే 70 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే ఈ మొబైల్ రాబోతున్నట్టుగా ఇక్కడ మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అయినాయి. ఈ మొబైల్ నేను అనుకోవడం ఇంకో 2 నెలల్లో అయితే లాంచ్ చేస్తారు. అంటే సామ్సంగ్ గెలాక్సీ ఫ్లిప్ వస్తుంది కదా, దాని తర్వాత దీన్ని అయితే లాంచ్ చేస్తారు. అండర్ 50,000లో తీసుకురాబోయే మొబైల్ అవుతుంది ఖచ్చితంగా ఈ మొబైల్. ఇక అలాగే మనకి హానర్ మ్యాజిక్ V Flip
హానర్ తీసుకొచ్చిన మొట్టమొదటి ఫ్లిప్ మొబైల్ అనమాట. ఇంతకుముందు వీళ్ళు ఫోల్డ్ మొబైల్ని అయితే తీసుకొచ్చారు, బట్ ఫ్లిప్ మొబైల్ని ఇదే ఫస్ట్ టైం తీసుకురావడం. ఫోల్డ్ మొబైల్ అయినా ఫ్లిప్ మొబైల్ అయినా ఏదైనా సరే ఇప్పటికీ మన ఇండియాలోకి అయితే లాంచ్ చేయలేదు అనుకోండి. త్వరలో లాంచ్ చేస్తారని మనకి లీక్స్ కూడా అయితే ఉన్నాయి. అయితే ఈ మొబైల్ ప్రైస్ పర్వాలేదు, అక్కడ మీకు మంచి ప్రైస్లోనే తీసుకొచ్చారని చెప్పొచ్చు. చైనాలో లాంచ్ చేశారు. 6.8 ఇంచెస్ OLED డిస్ప్లే అయితే ఉంటుంది, ప్రైమరీ డిస్ప్లే, లోపల ఉండే డిస్ప్లే. అవుట్ సైడ్ డిస్ప్లే పెద్ద డిస్ప్లే తెచ్చారు. ఇప్పుడు వరకు నాకు తెలిసి ఈ ఫ్లిప్ మొబైల్లో ఎవరు ఈ సైజ్ డిస్ప్లే అయితే తీసుకురాలేదు. 3.8 ఇంచెస్ డిస్ప్లేస్ అయితే తెచ్చారు, కానీ వీళ్ళైతే మాత్రం 4 ఇంచెస్ డిస్ప్లేని అయితే ఇందులో యూజ్ చేశారు. స్నాప్డ్రాగన్ 8+ జనరేషన్ 1 ప్రాసెసర్ ఉంటుంది. రేర్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండ్ కెమెరా 12 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 50 మెగాపిక్సెల్తో వస్తుంది. 4800 mAh బ్యాటరీ, 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే వీళ్ళు చైనాలో లాంచ్ చేశారు. ఈ మొబైల్ అక్కడ ప్రైస్ చూస్తే దగ్గర దగ్గర 57,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. అదేంటి 57,000 రూపాయలు తక్కువ అంటే మరి చేంజ్ చేస్తాం. అక్కడ హానర్ అందులోనే ఉంది. హానర్ అనేసరికి తక్కువ ప్రైస్లో ఏం తీసుకురాదు, ఎక్కువలోనే తీసుకొస్తుంది. అలాంటిది వీళ్ళే అక్కడ 57,000 రూపాయలకి మొబైల్ లాంచ్ చేశారు. ఫ్లిప్ మొబైల్ అంటే వీళ్ళ దృష్టిలో అది తక్కువే. అది కూడా 12GB 256GB వేరియంట్. మన ఇండియాకి ఖచ్చితంగా ఈ మొబైల్ని అయితే తీసుకొస్తారనుకుంటున్నాను. తెచ్చిన 70,000కు తీసుకొస్తారేమో. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ గెలాక్సీ F15 5G మొబైల్ని ఆల్రెడీ మన ఇండియాలో లాంచ్ చేశారు. లాంచ్ చేసినప్పుడు 13,000 14,000 రూపాయల ప్రైస్కి అయితే ఈ మొబైల్ని సేల్కి తీసుకొచ్చారు. ఇప్పుడు చూస్తే 15,000 రూపాయలు 16,000 రూపాయలు అమ్ముతున్నారు. అయితే ఇప్పుడు ఎయిర్టెల్ ఎడిషన్ అని చెప్పేసి ఈ మొబైల్ని అయితే వీళ్ళు సపరేట్గా సేల్కి అయితే తీసుకొచ్చారు. ఇక్కడ ఒకసారికి 12,999 రూపాయలకి వీళ్ళు సేల్ అయితే చేస్తున్నారనమాట ఈ మొబైల్ని. 4GB 128GB వేరియంట్ అనమాట. సో ఆ మొబైల్ అయితే మీకు 13,000 రూపాయలకి వస్తుంది. మనకి ఈ మొబైల్ కొనాలంటే మెయిన్లీ సామ్సంగ్ బ్రాండింగ్, అలాగే అప్డేట్స్, అలాగే సూపర్ AMOLED డిస్ప్లేతో ఈ మొబైల్ వస్తుంది. 13,000 రూపాయలు మనకి సూపర్ AMOLED డిస్ప్లేతో ఈ మొబైల్ మంచి ఆప్షన్ అవుతుంది. కాకపోతే వాటర్ డ్రాప్ నాచ్తో వస్తుంది. MediaTek Dimensity 6100 ప్లస్ ప్రాసెసర్ ఈ మొబైల్కి ప్లస్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఎక్సినోస్ ప్రాసెసర్ కాకుండా. సో మీరు కేవలం ఎయిర్టెల్ సిమ్మే వాడతారనుకుంటే ఈ మొబైల్ తీసుకోవాలి, లేకపోతే అనవసరం. ఎందుకంటే ఇందులో ఎయిర్టెల్ సిమ్ ఖచ్చితంగా 18 నెలలు అయితే వాడాలన్నమాట. అలాంటి వాళ్ళకే ఈ ఆఫరు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మోటో G85 5G ఈ మొబైల్ ఇప్పుడు మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో అయితే స్పాట్ అయింది. అంటే త్వరలో ఈ మొబైల్ అయితే మన ఇండియాలో మోటరోలా అయితే లాంచ్ చేయబోతుంది. మోటరోలా మార్కెట్ని అయితే చాలా గట్టిగానే స్ట్రాంగ్గా నిలదొక్కుంటుందని చెప్పొచ్చు ఇండియాలో. దానికి కారణం ఏంటంటే వీళ్ళు తీసుకొచ్చే స్పెసిఫికేషన్కి తగ్గ ప్రైజెస్. సో అదే వీళ్ళని అయితే నిలబెడుతుంది. అందువల్ల వీళ్ళు దండయాత్ర అయితే ఇంకా కొనసాగించేలాగా ఉన్నారు. నాకు తెలిసి వీళ్ళు ఒక సంవత్సరంలోనే 10 మొబైల్ లాంచ్ చేసేసేలాగా ఉన్నారు మన ఇండియాలో వచ్చేసరికి. ఈ మొబైల్ మనకి OLED డిస్ప్లేతో 50 మెగాపిక్సెల్ రేర్ సైడ్ ప్రైమరీ సెన్సార్తో, అలాగే 5000 mAh బ్యాటరీతో అయితే రాబోతున్నట్టుగా ప్రస్తుతానికి దీనికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే లీక్ అయినాయి. ఇక అలాగే మోటరోలా Razr 50 సిరీస్ మొబైల్స్ని, అలాగే మోటరోలా S50 Neo మొబైల్స్ లాంచ్ డేట్ అయితే బయటకు వచ్చింది. 25వ తారీఖుని ఈ మొబైల్స్ని అయితే లాంచ్ చేయబోతున్నారు చైనాలో. ఇక్కడ వచ్చేసరికి మనకి మోటరోలా Razr 50 సిరీస్లో మొత్తం 3 మోడల్స్ ఉంటాయి అంటున్నారు. 3 మనకి ఫోల్డింగ్ మొబైల్సే అవ్వబోతున్నాయి. సో ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 3 ప్రాసెసర్ అయితే అల్ట్రాలో ఉండబోతుంది. 4000 mAh బ్యాటరీ అయితే ఉండబోతున్నట్టుగా ప్రస్తుతానికి దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే బయటకు వచ్చినాయి. నెక్స్ట్ చూస్తే మనకి OnePlus Nord CE4 Lite సడన్గా ఇప్పుడు OnePlus అయితే లాంచ్కి సిద్ధం చేసింది అనమాట. 18వ తారీఖుని ఈ మొబైల్ మన ఇండియాలో అయితే OnePlus లాంచ్ అయిపోతుంది. OnePlus Nord 4 మరి ఏమైందో తెలియదు, కానీ వీళ్ళు OnePlus Nord 4 CEని తీసుకొచ్చారు, ఇప్పుడు లైట్ని తీసుకొస్తున్నారు. 4 సంగతి మర్చిపోయినట్టున్నారు. సో అయితే ఈ మొబైల్ స్నాప్డ్రాగన్ 6 జనరేషన్ 1 ప్రాసెసర్తో అయితే రాబోతుంది. లాస్ట్ టైం వీళ్ళు CE3 లైట్ని స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్తో అయితే తీసుకొచ్చారు. సో ఈసారి 6 జనరేషన్ 1 ప్రాసెసర్తో అయితే తీసుకురాబోతున్నారు. రేర్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉండబోతుంది. ఈ మొబైల్ అండర్ 20,000లో అయితే తీసుకురాబోతున్నట్టుగా లీక్స్ అయితే చెప్తున్నాయి. ఈ మొబైల్ సంబంధించిన ఇమేజ్ కూడా అయితే లీక్ అయింది. ఇమేజ్ చూస్తుంటే మీకు ఏం గుర్తొస్తుంది, గతంలో వీళ్ళు తీసుకొచ్చిన OnePlus Nord CEలో కింద రింగ్ లైట్ ఉంటుంది కదా, ఆ లైట్ని తీసేసి ఆ డిజైన్లో తీసుకొస్తున్నారు డ్యూయల్ ఫ్లాష్ లైట్తో. యాక్చువల్గా ఈ మొబైల్ మనకి Oppo K12X అని ఒక మొబైల్ ఉంది. సో అది మన ఇండియాలో అయితే లాంచ్ చేయలేదు. ఆ మొబైల్ని రీబ్రాండ్ చేసి వీళ్ళు OnePlusలో అయితే తీసుకురాబోతున్నట్టుగా అర్థమవుతుంది. పక్కన పెడితే మీకు డిజైన్ కూడా తెలిసిపోద్ది అనుకోండి. సో అంటే మరో రీబ్రాండ్ మొబైల్ని అయితే OnePlus 3 రాబోతుంది. ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్గా అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.